వైసీపీలో మూడో లిస్టుపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే 2 లిస్టుల్లో 38 మందిని మార్చిన వైసీపీ హైకమాండ్ మరికొంతమందిని మార్చేందుకు కసరత్తు చేస్తోంది. సీఎంఓ నుంచి పిలుపొచ్చిన నేతలు సీఎం క్యాంప్ కార్యాలయానికి క్యూగడుతూ ఉన్నారు. రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, పెదగూరుపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. మంత్రి గుమ్మనూరు జయరాం కూడా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి ఉన్నారు. ఆలూరు సెగ్మెంట్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు గుమ్మనూరు జయరాం. అయితే ఆయన స్థానంలో ప్రత్యామ్నాయం చూస్తోంది పార్టీ హైకమాండ్. దీంతో పార్టీ పెద్దలను కలిసి మరోసారి అవకాశం ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నారు గుమ్మనూరు జయరాం. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. నరసరావుపేట సీటు విషయమై పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు గోపిరెడ్డి. నరసరావుపేట నుంచి సీటు తనకే ఖరారైందని, వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట నుంచే పోటీ చేస్తున్నానని చెప్పారు. ఎన్నికల ముందు సీటు కోసం ఆశావాహులు ప్రయత్నించడం సహజమైన గోపిరెడ్డి తన నియోజకవర్గంలో అసమ్మతితో నేతలు ఆందోళనలు చేయడం మామూలే అన్నారు. వారి ఆందోళనలతో నష్టమేమీ లేదన్నారు గోపిరెడ్డి. విషయం మీద వచ్చాము. మాకేమీ సీఎంఓ నుంచి పిలిపేం లేదు. అది మా పర్సనల్ మా లింగంగుంట అగ్రహారం భూముల మీద ఇష్యూ జరుగుతుంది, మీటింగ్ జరుగుతుంది. సీటు గురించి మొన్న పార్టీ కార్యాలయంతో కొంతమంది ఆందోళన చేశారు. మీకు సీట్ ఇవ్వద్దని వాళ్ళు ఆందోళన చేశారు. ఇక్కడ కూడా వచ్చి చాలా సేపు అడావుడు చేశారు. ఏం చెప్తారు? ఎందుకు వ్యతిరేకత వ్యక్తం చేస్తారు మీ నియోజకవర్గం? కుటుంబం అన్న తర్వాత ఎవరో ఉంటారు కొంతమంది, ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవలు అవుతూ ఉన్నాయి. అలాంటిది ఒక పార్టీలో సహజంగా ఉంటాయి. అవన్నీ ఎలక్షన్ ముందు ఆశాభావాలు ఉంటారు కాబట్టి సహజంగా జరుగుతూ ఉంటాయి. దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మాకైతే సీఎంఓ నుంచి ఎటువంటి పిలుపు లేదు. మేము వేరే పనుల మీద వచ్చాం. ఆ పనులన్నీ పూర్తి చేసుకుని కన్ఫర్మ్ అని చెప్పారు. కన్ఫర్మ్ అని పోటీ చేస్తున్నాం. సర్ది చేసుకుంటాం. అవన్నీ సరి చేసుకునే కార్యక్రమం చేస్తాం. ఓకే సార్. సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రస్తుతం హడావిడి కనపడుతుంది. మూడో లిస్టుకు సంబంధించి ఎవరినైతే రీప్లేస్ చేస్తూ ఉన్నారో వారికి పిలుపులు వెళ్ళాయి. వాళ్ళందరూ కూడా రీచ్ అవుతూ ఉన్నారు. వారికి సంబంధించిన పేర్లు మనం స్క్రీన్ మీద చూడవచ్చు. అక్కడ జరుగుతున్న పరిణామాలకు సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రెహానా తాడేపల్లి నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రెహానా, ఎవరెవరు వస్తూ ఉన్నారు? ఎవరెవరితో భేటీ అవుతున్నారు? జగన్ భేటీ అవుతున్నారు, లేదంటే అధిష్టానంలో ఇతర పెద్దలు భేటీ అవుతున్నారు వీళ్ళతో? చక్రి, వైసీపీ మూడో లిస్టుకి సంబంధించి థర్డ్ లిస్టుకి సంబంధించిన కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే మొదటి లిస్టులో 11 అసెంబ్లీ సెగ్మెంట్స్, అదేవిధంగా సెకండ్ లిస్టులో 27 అసెంబ్లీ సెగ్మెంట్స్లో మార్పులు చేర్పులు చేశారు. ఇక మరో 10 నుంచి 15 వరకు సెగ్మెంట్స్లో మార్పులు ఉంటాయని వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం నుంచి కూడా పలువురు ఎమ్మెల్యేలు, అదేవిధంగా మంత్రులు వైసీపీ సీఎంఓ కార్యాలయానికి వచ్చారు. కొంతమందికి సీఎంఓ నుంచి పిలుపులు రావడంతో వచ్చారు. కొంతమంది తమకు స్థానచలనం ఉంటుంది, లేదంటే తమకు సీటు గల్లంత అయిందన్న సమాచారంతో క్యాంపు కార్యాలయానికి వస్తా ఉన్నారు. తాడేపల్లిలో గత 2-3 రోజులుగా మకాం వేసి పెద్దలను కలిసే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, ఆయన గత వారం రోజుల నుంచి విజయవాడ తాడేపల్లి ఏరియాలోనే ఉంటున్నారు. పెద్దలను కలిసే ప్రయత్నం చేస్తా ఉన్నారు, కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిన్న రాయదుర్గం నుంచి కొంతమంది కాపు రామచంద్రారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు వచ్చి సజ్జలతోటి సమావేశమయ్యారు. వీళ్ళు అక్కడ నుంచి మెట్టు గోవిందరెడ్డికి గనక ఇచ్చినట్లయితే ఓటమి ఖచ్చితంగా పార్టీ ఓటమి
ఫాలో అవుతుంది అని స్పష్టం చేయడం జరిగింది. అయితే ఆశాభావులు వస్తూ ఉన్నారు ఈ రకంగా. అదేవిధంగా కొద్దిసేపటి క్రితం క్యాంపు కార్యాలయానికి గుమ్మనూరు జయరాం మంత్రి కూడా వచ్చారు. ఆలూరులో ఆయనకు సీటు గల్లంతయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయనకు ప్రత్యామ్నాయాల్ని 2-3 పేర్లను వైసీపీ ఇప్పటికే పరిశీలిస్తుంది. ఈ నేపథ్యంలో మరొకసారి తనకు అవకాశం ఇవ్వాలి, బీసీ అదేవిధంగా తన సామాజిక వర్గం, ఈ 2 అంశాలని ప్రధానంగా జయరాం నాయకుల ముందు, పెద్ద నాయకుల ముందు, సజ్జల రామకృష్ణారెడ్డి ఇతర నాయకుల ముందు ఆయన ఎంఫసైజ్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా కలిసి తన గోడును వెళ్లబోసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత మీడియాకి కొంత క్లారిటీ ఇచ్చారు. తనకు నర్సరావుపేట సీటు ఖాయం అయ్యింది అనే విషయాన్ని స్పష్టం చేశారు. ఆ మేరకు తనకు పార్టీ పెద్దల నుంచి, పార్టీ హైకమాండ్ నుంచి హామీ వచ్చిందని, తనకు సీటు ఖాయం అయిన విషయాన్ని కూడా ఆయన నిర్ధారించారు. అయితే నియోజకవర్గానికి సంబంధించిన పలు కార్యక్రమాల కోసమే తాను వచ్చానని చెప్తా ఉన్నారు. అయితే మరొక వైపు మనం చూసుకున్నట్లయితే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అయితే ఆయన కూడా మనం 3rd లిస్ట్లో ఉన్న నాయకుడిగా పరిగణించలేము. ఎందుకంటే మైలవరం సీటు కూడా వసంతకు ఖాయం చేశారు దాదాపుగా ఇప్పటికే పార్టీ హైకమాండ్. సో ఇతర నియోజకవర్గానికి సంబంధించిన కార్యక్రమాల కోసం ఆయన వచ్చారు. ఇక కాసు మహేష్ కూడా రావడం జరిగింది. ఎమ్మెల్యే కాసు మహేష్ కూడా ఆయన కూడా పిలుపు మేరతోనే వచ్చారు అని సమాచారం అందుతుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇవాళ పలువురు నాయకులు వచ్చారు. తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని, మరొకసారి అవకాశం ఇచ్చాలని కోరుతా ఉన్నారు. అయితే మరోవైపు చూసుకున్నట్లయితే ఎక్కడైతే కొనసాగింపు ఉంటుంది లేదంటే మార్పు ఉంటుంది, సో ఆయా సెగ్మెంట్స్లో కొంత అసమ్మతి గళాలు కూడా వినిపిస్తున్నాయి. వాళ్ళు కూడా పోటాపోటీగా పార్టీ హైకమాండ్ దగ్గరకు వస్తున్నారు. వీళ్లకు అవకాశం ఇవ్వద్దు అని కూడా తమ గళంగా, వైరి వర్గంగా వెల్లడించడం జరుగుతుంది. సో మొత్తం మీద అయితే అటువైపు రీజనల్ కోఆర్డినేటర్లు సజ్జల మిథున్ రెడ్డి, అదేవిధంగా విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వీళ్ళందరూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స లాంటి సీనియర్లు తమ జ్యూరిస్డిక్షన్కి సంబంధించి తమ పరిధిలో ఉన్న జిల్లాల్లో మార్పులకు సంబంధించి కసరత్తు మొదలుపెట్టారు. వాళ్ళు ఈ ప్రాథమికంగా ఏ సెగ్మెంట్స్లో మార్చాలి, అదేవిధంగా మార్చితే అక్కడ ఎవరిని బరిలో పెట్టాలి, ఎవరిని పెడితే గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి, అదేవిధంగా సామాజిక ఈక్వేషన్లు ఏ రకంగా ఉండాలి, దీని అన్నిటికీ సంబంధించిన కసరత్తు జరుగుతుంది. 1-2 రోజుల్లో 3rd లిస్ట్ని వైసీపీ అధికారంగా వెల్లడించే అవకాశం ఉంది. చక్రి అంటే క్లుప్తంగా చెప్పుకుందాం రెహానా, అంటే ఇంకా ఏ రీజియన్స్, అంటే ఏ జిల్లాలు కావచ్చు, ఏ స్థానాలు కావచ్చు మిగిలి ఉన్నాయి, ఇక్కడ ప్రాబబుల్స్గా అనుకుంటున్నటువంటి వాళ్ళు, అంటే ఎవరిని పక్కన పెట్టాలనుకున్నా దానికి సంబంధించిన ఒక టెంటేటివ్ లిస్ట్ ఏమన్నా ఉందా? డీటెయిల్స్ మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే చింతలపూడిలో మార్పుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఆల్టర్నేటివ్ చూస్తూ ఉంది పార్టీ. అదేవిధంగా కొవ్వూరులో తానేటి వనితకు స్థానచలనం ఉండే అవకాశం ఉందంటున్నారు. ఆమెను గోపాలపురం లేదంటే చింతలపూడికి పంపించే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే రాయదుర్గంలో మార్పు ఖాయంగా కనిపిస్తుంది. చిత్తూరు జిల్లాలో గూడూరుకు సంబంధించి మార్పు ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఇటువైపు కర్నూలు జిల్లాలో ఆలూరుకు సంబంధించి కూడా ఆల్టర్నేటివ్ చూస్తూ ఉన్నారు. కర్నూలు నియోజకవర్గంలో కూడా హఫీజ్ ఖాన్ స్థానంలో మరొక అభ్యర్థిని వెతికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీంతో మనం చూసుకున్నట్టు అదేవిధంగా ఎంపీ స్థానం, అంటే ఏలూరు ఎంపీకి సంబంధించిన కసరత్తు జరుగుతుంది. కాకినాడ ఎంపీకి సంబంధించిన ఎవరిని బరిలో పెట్టాలని కసరత్తు జరుగుతుంది. ఈ అన్ని ఈక్వేషన్స్లో సామాజిక ఈక్వేషను ఏ నియోజకవర్గంలో ఎవరిని పెడితే ఏ సామాజిక ఈక్వేషన్ బలంగా పనిచేస్తుంది, అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలో జనసేన టీడీపీ ఉమ్మడిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో దానికి కౌంటర్గా ఎలా పెట్టాలి, సో ఈ లిస్ట్ అంతా కూడా రెడీ అవుతోంది. చక్రి. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రెహానా. మొత్తంగా లిస్టు పూర్తి స్థాయిలో కసరత్తు కాలేదు. లిస్టుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూస్తూ ఉన్నాం. బహుశా వీరికి స్థానచలనం కలగవచ్చు అనేటటువంటి ఒక ప్రాబబుల్ లిస్ట్ మనకు కనబడుతుంది. ఆ నియోజకవర్గాలకు మనకు కనబడుతూ ఉన్నాయి. ఫైనల్గా ఇవాళ రేపు ఫైనల్ లిస్ట్, 3rd లిస్ట్ వచ్చే అవకాశం కనపడుతోంది.